2025 జూన్లో బదిలీ అయ్యి రిలీవ్ కాకుండా ఉండేటటువంటి ఉపాధ్యాయుల సమస్య ఇది చాలా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఉపాధ్యాయుల బాధ వింటే చాలా ఘోరంగా ఉంది. ఈ సూళ్ళూరుపేట, ఉరుకుంటపాడు మండలం ఇట్లా రిమోట్ మండలాలకి కొత్తగా ఎవరు ఉపాధ్యాయులు ఇక్కడి నుంచి ప్లేస్ ఆఫ్ చేసుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఆ ప్లేసులన్నీ వేకెంట్గా ఉండిపోయినాయి. అక్కడ పనిచేస్తూ ఎప్పుడో 9-10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు కోరుకున్న ప్లేస్కి రాకుండా ఆగిపోయారు. ఈ శాస్త్రీయత లోపించడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. సరే, సమస్య అంటే ఏర్పడింది. సమస్య ఏర్పడిన తర్వాత అందరూ ఏం ఊహించారంటే మొదటగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు, వీళ్ళకి మాన్యువల్ కౌన్సిలింగ్ కాబట్టి డిఈఓ గారు కానీ ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసి ఎక్కడైతే టీచర్లు ఖచ్చితంగా అవసరం ఉన్నారో ఆ ప్లేసులకి సెలెక్ట్ చేస్తారని ఊహించాం. డిఎస్సి కోసం నా తోటి ఉపాధ్యాయులు చెప్తున్నప్పటికీ కొంత అవగాహనతో డిఎస్సి వల్ల ఒరిగేది ఏమీ లేదని ముందే ఊహించాం. ఎందుకంటే డిఎస్సి నాటికి డిఈఓ గారి మాటల ప్రకారం 684 ఖాళీలు ఉన్నాయని కలెక్టర్ గారి సమక్షంలో చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చే ప్లేసులు చూస్తే సుమారుగా 120-130 లోపల 112 ఎన్నో ప్లేసులు ఇచ్చారు. కాబట్టి బై లెఫ్ట్ ఓవర్ ప్లేసెస్ 580 ప్లేసులు అలాగే ఉండిపోయాయి. ఈ 500 ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి మండలానికి 1-2 తప్పితే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేవు. ఆ విధంగా జరగడం వల్ల ఇప్పటికీ ఎవరైతే రిమోట్ ఏరియాలో 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పనిచేశారో, ఇంత కష్టాలు ఓర్చి పనిచేశారో, ఇప్పటికీ వాళ్ళ కష్టాలు అలాగే కొనసాగుతున్నాయి. కొంత దగ్గర మండలాల్లో అయితే వాళ్ళు పక్కే మారడానికి అవకాశం ఉంటుంది. ఆ మండలంలో ఆయన ఖాళీ చేసిన ప్లేస్ని ఇంకొక ఆయన ఆప్ట్ చేసి ఉంటాడు. అట్లా చుట్టూరు ఉన్న మండలాలన్నీ ఫుల్గా ఫిల్ అయిపోయినాయి. ఏ అయితే లెఫ్ట్ ఓవర్ 7 మండలాలే ఈ మొత్తం వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ప్రభుత్వము ఒక ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించకపోతే బై డిఫాల్ట్ మేము బాధపడతాం, మాతో పాటు వీళ్ళ వల్ల సమాజానికి కూడా కొంత ఇబ్బంది అన్నట్టు. మానసికంగా ప్రశాంతంగా లేని టీచరు సర్వీస్ కూడా అదే విధంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకొని ఆ విధంగా రావడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి కానీ వాళ్ళ కుటుంబ అవసరాలు కానీ బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటిని దృష్టి పెట్టుకొని ప్రభుత్వం తక్షణము వర్క్ అడ్జస్ట్మెంట్ కానీ చేయాలి. అలా చేయకపోతే ఉపాధ్యాయులు మానసికంగా ఇబ్బంది పడతారు. అదేవిధంగా స్కూల్స్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి.